యేసుప్రభువారికి నా వందనాలండి. మన మధ్యన మన ఆత్మీయ తల్లిదండ్రులకి, పెదనాన్నగారు పెద్దమ్మగారికి కూడా నా వందనాలండి. రాజయ్య గారికి సలోమమ్మ గారికి కూడా నా వందనాలండి. నేను చెప్పే రక్షణ సాక్ష్యం అండి. నాకు 7-8 సంవత్సరాల క్రితం నా కాల్లో గాయమైందండి. అయితే నేను మదిరిపాడులో ఉంటున్నాము. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయాడు. మాది మదిరిపాడు చాగింటిపాడు గ్రామమేనండి మాది. నన్ను విజయవాడ మా నాన్నగారే చేశారండి. నాన్నగారు సేవలోకి వచ్చి సేవ చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళానండి. నేను మా తమ్ముడు వెళితే అక్కడ మా నాయనమ్మ తీసుకెళ్ళి నాన్నగారికి అప్పచెప్పి, మా అమ్మేమో మా నాయనమ్మకి అప్పచెప్పిందండి. మా నాయనమ్మేమో నాన్నగారికి అప్పచెప్పిందండి. నాన్నగారేమో మరి ప్రార్థన చేశారు. ఆ గాయం మానిపోయిందండి. అప్పటి నుండి నేను అక్కడే ఉంటూ మరి అందరు చిన్నపిల్లలండి. నేను కూడా ఇక వాళ్ళతో పాటు ఆడుతూ మరి అక్కడ పరిచర్య చేసుకుంటూ ఉన్నానండి. చిన్నప్పుడే దేవుడు మరి నన్ను నాన్నగారు అమ్మగారు మరి కోటాలకు వెళుతూ మరి ఇందుపల్లి నుండి మరి తరుగాపల నుండి నడిచి వస్తూ అన్నీ మోసుకొని వచ్చేవాళ్ళు అండి. మరి అటు వాహనాలు ఏమి ఉండవు, ట్రైన్ తప్ప. మరి అలాంటి పరిస్థితిలో పిల్లల దగ్గర ఉండమ్మా, నాయనమ్మ తాతయ్య మరి అమ్మమ్మ ఉంటారు, మరి నువ్వు కూడా ఉండు అని చెప్పేవాళ్ళు అండి. అలా ఉండేదాన్నండి. ఉంటూ ఉండగా మరి విజయవాడ నుండి ప్రార్థనకు వచ్చేవాళ్ళు అండి. పెద్ద గోపయ్య గారు, వరమ్మ గారు, మరి యశయ్య గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళండి. వస్తే అప్పుడు నాన్నగారికి చెప్పారంటండి దేవుడు, మరి యశయ్య గారిని నన్ను చూపించి ఒక అరచేతిలో ఫోటోలాగా పెట్టి మా ఇద్దరిని చూపించి వీళ్ళిద్దరికి వివాహం చేయమని చెప్పారంటండి. ఇక నాన్నగారు పెద్దమ్మగారు అలాగే నిలబడి మాకు వివాహం జరిగించారండి. దేవుడు నిజంగా గొప్ప కార్యం చేశారండి నాన్నగారు పట్ల. నాన్నగారు మమ్మల్ని మా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారండి. నాకు తండ్రి లేరండి, చిన్నప్పుడే చనిపోయారు. తల్లి ఒక్కతే ఉందండి. అయితే మాకు తింటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, వాకిల్ లేదు. చాగింటిపాడు నుండి మమ్మల్ని పిల్లల్ని తీసుకుని మా అమ్మ మదిరిపాడు వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే అక్కడ మేనమామ గారు ఇంట్లో ఉంటే ఆయనకి పెళ్ళి అవ్వలేదు. మేనమామ గారు ఇంట్లో ఉంటే పొద్దాక వెళ్ళిపోండి అంటూ ఉండేవాడండి. మేమేం చిన్నపిల్లలు, మాకేం తెలియదండి. అలాంటి పరిస్థితిలో ఇక నాన్నగారి దగ్గరికి తీసుకుని నిజంగా ఆయన వివాహం జరిగించారండి. జరిగించిన తర్వాత నాకు వివాహం అయిన తర్వాత మరి యూరిన్కి వెళ్ళే దగ్గర పెద్ద గడ్డ వచ్చిందండి. నిజంగా తల్లిదండ్రి ప్రార్థన బట్టి ఆ గడ్డను కూడా ముట్టి స్వస్థపరిచారండి. దేవునికి స్తోత్రం. మరి ఇలాగ మరి వెళ్తూ ఉండేవాళ్ళమండి. వెళ్తుంటే మరి ఒకరోజు కోటాలకు వెళ్ళామండి. వెళ్తే బాప్తీసం తీసుకునేవాళ్ళు చేతులు ఎత్తమన్నారండి. నా భర్త ఎత్తారని నేను కూడా ఎత్తానండి. తెలియదు అసలు. అప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళాము, చాగింటిపాడు చెరువు దగ్గరికి వెళ్తే మరి దేవుడు మాట్లాడింది ఎవరితోనో అని చెప్పమన్నారండి. ముందు దిగిన వాళ్ళు నాతో మాట్లాడలేదని చెప్పారండి. నాకైతే భయం వేసింది, వెళ్ళిపోదాం అక్కడ నుంచి. మరి నాతో మాట్లాడలేదు కదా, మరి నాకు తెలియదు కదా, మరి ఆయన ఎత్తాడని నేను ఎత్తాను అనుకున్నానండి. అనుకున్నాక ముందు దిగిన మనిషి అలా చెబితే తండ్రి గారు చెప్పారండి, దేవుడు మాట్లాడటం అంటే దేవుని మందిరంకి రారు, దేవుడు మాట్లాడకపోతే, దేవుడు మీలో లేకపోతే దేవుని మందిరంలో నిలవలేరు, కూర్చోలేరు, వాక్యం వినలేరు అని చెప్పారండి. చెప్పేసరికి నాకు ధైర్యం వచ్చిందండి. వచ్చి ఉండిపోయానండి ఇక వెళ్ళిపోకుండా. అప్పుడు చాగింటిపాడు చెరువులో మాకు బాప్తిస్మం ఇచ్చారండి, నాకు నా భర్త గారికి నాన్నగారు. మరి అప్పుడు తర్వాత 5 రోజులు పూర్తి ఉపవాసం పెట్టారండి. ఎక్కడెక్కడ విజయవాడలో పెట్టారండి. ఇక్కడికి వచ్చేవారు వారం తండ్రి గారు తల్లి గారు వచ్చి పెడితే అప్పుడు నాకు దర్శనం వచ్చిందండి. అది వరకు పాటలు పాడటం రాదండి నాకు, మరి బైబిల్ తీయటం రాదు నాకు, చదువులేదండి నాకు. అలాంటి పరిస్థితుల్లో గోపయ్య గారు, పెద్ద గోపయ్య గారు, మా బావగారు పుస్తకం ఇచ్చి పాట పాడమని ఇచ్చారండి. నేను గడగడ వణికిపోయానండి ఆ పుస్తకం పట్టుకొని. తీయటం రాదు, పాట పాడటం రాదు, ఇదేంటి నాకు ఇచ్చారని ఇక నేను కన్నీళ్ళు కారిపోతున్నాయండి తలకాయ ఉంచుకొని.
ఇక అప్పుడు వాళ్ళే పాడుకున్నారండి, ఇక నన్ను పాడమనలేదు. ఆ కోటాల్లో నాతో మాట్లాడాడు. ఈ అన్నం పాసిపోయిందండి. పాసిపోతే ఆ కుండని బయటికి తీసుకెళ్ళి అది పారబోసి శుభ్రంగా తోమి పెట్టినట్టు నాకు కనిపించిందండి. అప్పుడు తండ్రి గారికి చెబితే పాప క్షమాపణ వచ్చిందమ్మా అని చెప్పారండి. నిజంగా దేవుడు ఆ విధముగా నాతో మాట్లాడారండి. తండ్రి గారు తల్లి గారు ఎంతగానో ప్రార్థన చేశారండి మా కోసం. తర్వాత నా భర్త గారికి పిడుసులు వచ్చినాయి అండి. పిడుసులు వస్తే మరి ఆ పిడుసులకి కొండల్లో రాళ్ళు తీస్తూ పడిపోయారండి. పడిపోతే అక్కడ దెబ్బలు తగిలినాయండి. అక్కడి నుండి ఇక తీసుకొచ్చి వెళ్ళి ఇంటికాడ పడేశారండి. నాకైతే చాలా భయం వేసింది. తండ్రి గారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పానండి. చెబితే తండ్రి గారు తల్లి గారు ప్రార్థన చేశారండి. ఇక్కడికి వచ్చారు. 71లో మా పెళ్ళయిందండి. 71లోనే తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారండి అద్దెకి. వచ్చి అద్దెకుంటున్నారండి. ఇక అప్పుడు తండ్రి గారు తల్లి గారికి చెబితే ప్రార్థన చేశారండి. ఆ పిడుసులు అప్పుడుతో ఆగిపోయినాయండి, ఇక రాలేదండి. దేవుడు నిజంగా ఆ విధముగా ముట్టి స్వస్థపరిచాడండి నా భర్త గారిని. మరి తర్వాత అయితే ముందు డబుల్ టైఫాయిడ్ వచ్చిందంట అండి. అప్పుడు చనిపోయేవారంట. పాము విషమో ఏదో పోస్తే బతికారంట నా భర్త గారు. అప్పుడు ఫస్ట్లో పెళ్లి కాకముందు దేవుడు ఆ విధంగా ఆయన బతికిచ్చారండి. మరి తర్వాత ఇక తండ్రి గారు ప్రార్థన చేశాక ఆ పిడుసులు మరి అవన్నీ పోయినాయండి. మరి భయంకరంగా పేకాట బ్రాకెట్ కూడా ఆడేవారండి. బ్రాకెట్ అంటే ఏంటో తెలీదు. ఓ లెక్కలో చిన్నగా ఎత్తు ఉండేవారండి. ఏంటి ఎట్టేస్తున్నాడు అనుకునేదాండి నేను. అది కూడా నిజంగా దేవుడు మానిపించాడండి. అది నిజంగా అది ఎంత భయంకరమైందో అసలు. తర్వాత నా బడ్డీ పెట్టారండి సాయిబులు. వాళ్ళు అన్నారు, అమ్మా బ్రాకెట్ ఆడనే మాక అది చాలా భయంకరం అని చెప్పారండి. మరి నాకేం తెలియదు, చెప్తేనే వినరు. ఇక అలా దేవుడు నిజంగా తండ్రి గారికి తల్లి గారికి ఎప్పుడు చెప్తూ ఉండేదానండి. ప్యాకాట ఆడుతున్నారు, బ్రాకెట్ ఆడుతున్నారు, ప్రార్థన చేయండి నానంటే అమ్మా మాంతాడమ్మా నేను ప్రార్థన చేస్తాం మేమని చెప్పారండి. అట్లాగే దేవుడు నిజంగా మానిపించాడండి వాటిని కూడా. నిజంగా దేవుడు గొప్ప కార్యములు మా పట్ల చేశాడండి. తర్వాత డొక్కలో నొప్పి కడుపులో మేటలు వచ్చినాయండి. వచ్చినప్పుడు తండ్రి గారు వస్తే మరి ప్రార్థనకు రమ్మంటే రాలేదండి. రాకుండా ఇంట్లో పడుకున్నాడండి. అప్పుడు మా తాటాకి ఇల్లండి. ఇంట్లో పడుకుంటే కడుపులో మేటలు వస్తున్నాయి అని అరుస్తుంటే పిల్లలందరూ వచ్చి సరోజనక్క మరి మామయ్య అరుస్తున్నారు ఏడుస్తున్నారు ఏంటో అని చెప్పారండి. తలుపులు కూడా వేసుకొని పడుకున్నారు. అప్పుడు తండ్రి గారికి చెబుతా అన్నారు, అమ్మా ఇక్కడికి తీసుకురా వెళ్ళి ప్రార్థన చేద్దాం తగ్గిపోద్దని చెప్పారండి. సరే నేను వచ్చి తీసుకెళ్ళామండి. నేను ఇంకిద్దరు ముగ్గురు వచ్చి తీసుకెళ్ళి కూర్చోబెట్టాము. దుప్పటి ముసుకేసుకుని కూర్చున్నారండి. కూర్చుంటే అప్పుడు తండ్రి గారు వాక్యం చెబుతానే ఉన్నారు. మరి వాక్యం అయిపోయింది. చెయ్యేసి ప్రార్థన చేసి ఈయనలో మీ అమ్మాయి ఉందా నీళ్ళు అని చెప్పారండి. మీ అమ్మాయి చీకటే కడుపులో మేటలో డొక్కలో నొప్పిని కూడా పెట్టిందని చెప్పారండి. నిజంగా దేవుడు నాన్నగారు ప్రార్థన చేయటమే ఆ చీకటి ఇడిచిపెట్టి పోయిందండి ఆయన్ని. ఆ మేటలో కడుపులో నొప్పి అంతా పోయిందండి. పోయి ఆయన స్వస్థపడ్డారండి. దేవునికి స్తోత్రం అండి. తర్వాత ఆయనకి గుండె నొప్పి వచ్చిందండి. గుండె నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంత బాగా లిస్ట్ రాసి ఇచ్చాడండి. 5 ట్యాబ్లెట్లు రాసిచ్చి తీసుకెళ్ళి ఈ ట్యాబ్లెట్లు కొని వేసి నొప్పి ఎక్కువైతే తీసుకొని జాయిన్ చేయమన్నాడండి. అంటే నేను అన్నా వద్దు ట్యాబ్లెట్లు నొప్పి ఎక్కువ తగ్గిస్తున్నాడు తగ్గటాకిస్తున్నాడు వద్దని తీసుకోలేదండి. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుందాం పదా అని వచ్చామండి. ప్రార్థన చేసుకుంటే మా ఇద్దరి మధ్యలో ఏటపోతు కనిపించిందండి. ఏటపోతు కనిపిస్తుందండి అన్న. సరే ఇద్దామమ్మా అన్నారు. అనుకొని ఇద్దరం కలిసి మాట్లాడుకొని తండ్రి గారి దగ్గరికి వచ్చి ఇచ్చేసామండి. ఇస్తామని ఎప్పుడైతే ఒప్పుకున్నామో ఆయన గుండెకి పొగబట్టేస్తుందంటండి. మేఘాలలాగా నాకు కనిపించి ఆ మేఘాలు జల్లెడి పంపుతో జల్లుమని కొట్టి మరి ఆ పొగంతా పోయి గుండె తేటగా నాకు కనిపించిందండి. దేవుడు నాకు అట్లా చూపించాడండి. దేవుడు నిజంగా ముట్టి స్వస్థపరిచాడండి. మరి తర్వాత భయంకరంగా సిగరెట్లు కాల్చేవారు. తండ్రి గారికి చెబితే తల్లి గారికి చెబితే మన ఇక్కడున్న మన ఆత్మ తల్లిదండ్రులు మాంతాళ్ళేమో ప్రార్థన చేద్దాం అన్నారండి. అంటేను సరే అనుకున్నాను. సార్ నేను మానే అంటుంటే అవి మానట్లేదండి. అప్పుడు నేను దేవుడు అన్నాడు, నువ్వు మాట్లాడబాక నేను చూసుకుంటాను అన్నాడండి.
అనేసరికి నేను మెదలకుండా ఊరుకున్నానండి. ఊరుకుంటే ఆయనకి ఆయాసం పెట్టాడండి. ఆయాసం పెట్టి మనిషి తట్టుకోలేకపోతున్నాడండి. తట్టుకోలేకపోతుంటే అప్పుడు క్రీస్తురాజయ్య గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళండి. మేము అక్కడికి వెళ్ళాము, జీసస్ నేను వెళ్తే ఇక ఫోన్ చేసి అల్లాడిపోతున్నాడు. ఇక అప్పుడు వచ్చి తండ్రి గారికి చెబితే ప్రార్థన చేశారండి. చేస్తే రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ గుండె అంతా మసిపట్టేసింది. ఇది ఊపిరితిత్తులు, ఈయన బతకడు, ఒక సిగరెట్ కాల్చాడంటే చచ్చిపోతాడని చెప్పారండి. నిజంగా దేవుడు ఆయన్ని కూడా ఆ గుండెని కూడా ముట్టి స్వస్థపరిచాడండి దేవుడు. తండ్రి గారు తల్లి గారి ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు రెండు బాపట్ల చేసాడు దేవుడు. మొలలొచ్చి అల్లాడిపోయేవాడండి. రక్తం పడేది, అన్నం తినేవాడు కాదు. సైకిల్ కూడా అమ్మేశాడు తొక్కలేక. అప్పుడు అక్కడ అలా చెల్లి ఆ మొలలు తీపిస్తాను రమ్మంటే వెళ్తే మగవాళ్ళకి తీయకూడదు అన్నారంటండి. వచ్చేస్తే ఇక తండ్రి గారి దగ్గరికి తీసుకొస్తే తండ్రి గారు తల్లి గారు ప్రార్థన చేశారు. పెదనాన్నగారు పెద్దమ్మగారు చేసినాక ఆ మొలల వ్యాధి కూడా పోయిందండి, అసలు లేదండి. తర్వాత సైకిల్ చాలా తొక్కాడండి. దేవుడు నిజంగా గొప్ప కార్యాలు చేశాడండి నా పట్ల. మరి నాకైతే అదే కాక ఆయనకి నడుములు కాళ్ళు కూడా పడిపోయినాయండి. పడిపోతే అసలు బ్రతకడో ఈయన చచ్చిపోతాడు, కుంటోడు అయిపోతాడని పేటలో కూడా అనుకున్నారంటండి. మరి ఇక్కడున్న మన ఆత్మ తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేశారు. ఆయన నడువులు కాళ్ళను కూడా ముట్టి స్వస్థపరిచాడండి దేవుడు. బాపట్ల గొప్ప కార్యం చేశాడండి, దేవునికి స్తోత్రం. మరి నాకు గుండె నొప్పి వచ్చిందండి 2020లో. వస్తే హాస్పిటల్కి వెళ్తే కరోనా టెస్ట్ రాశారండి. గుండె చెకప్ చేయాలన్నారు. వెళ్తే కరోనా టెస్ట్ రాస్తే జీసస్ నేను వెళ్ళామండి. వెళ్తే బయటే కరోనా టెస్ట్ రాస్తే జీసస్ అన్నాడు, మా ఫుల్ కరోనా ఉందండి. అప్పుడు మీరు లేని వాళ్ళు గుండె నొప్పి తెప్పిస్తారు అని పదమా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుందామని తీసుకొచ్చాడండి ఇంటికి నా కొడుకు. తీసుకొచ్చినాక ఇక నేను ప్రార్థన చేసుకుంటుంటే నాకు కూడా ఆడిపోతు కనిపించిందండి. ఇక కనిపిస్తే నేను 5,000 ఇస్తానయ్యా అనుకున్నానయ్యా. కాదు అన్నారండి. దేవుడు చెయ్యట్ట ఊపారు. కాదు అంటే 8 ఇస్తానన్నాను. 8 కాదు అన్నారు. 2 చేతులు అట్టబెట్టి చూపించారండి. 10,000 ఇస్తానయ్యా అని ఒప్పుకున్నానండి. ఒప్పుకున్న వెంటనే నాకు ముఖ్యమంత్రి గారు అమ్మా ఇక నీకు నొప్పి రాదమ్మా అని సంతకం చేసి ఆమోద ముద్ర వేసినట్టు చూపించాడండి నాకు. దేవుడు నిజంగా ఈ గొప్ప కార్యం చేశాడండి. అప్పుడు నుండి నాకు గుండె నొప్పి లేదండి అసలు. దేవుడు నిజంగా ముట్టి స్వస్థపరిచాడండి. ఎన్నో రోగాలు, ఎన్నో బలహీనతలండి. మరి నాకు 6 బిడ్డలను ఇచ్చాడండి. ఒక్కతే కూతురు, 5 మగబిడ్డలను ఇచ్చారండి. మరి మా పొరపాట్లను బట్టి 2 బిడ్డలను పోగొట్టుకున్నామండి. మమ్మల్ని క్షమించండి. మాకు ఉంటాకి ఇల్లు లేదు, మరి తింటాకి తిండి లేదు, కట్ట వస్త్రం లేదండి. అలాంటి పరిస్థితుల్లో మా జీతం ఎంత మా పెళ్ళికి 46 రూపాయలండి. 46 రూపాయలు అయితే మేము ఎలా బ్రతుకుతాం, ఎలా జీవిస్తామని మరి ఇద్దరికి ఆపరేషన్ చేయించుకుందాం అంటే పెదనాన్నగారు అన్నారు, అమ్మా వద్దు, మరి ఆయన అక్కడే కదా మగబిడ్డలను ఇస్తున్నాడు అమ్మా, ఉంచుకో, మేము ప్రార్థన చేస్తాం అన్నారండి. అట్లాగే మరి ఉంచుకుంటే 5 మగబిడ్డలను ఇచ్చాడండి దేవుడు. మరి 5లో మరి 2 బాగొట్టుకున్నాం. మరి ఇల్లు ఇచ్చాడండి, 3 గృహాలు ఇచ్చాడండి. బిడ్డలకి మరి ఏం లేని వాళ్ళకి మరి వివాహాలు జరిగిచ్చాడండి సక్రమంగా. మరి చక్కగా బిడ్డలను ఇచ్చాడండి అందరికీ. నిజంగా దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడండి. నాకు నా భర్త గారికి మంచి ఆరోగ్యం ఇచ్చారండి. దేవుడు నిజంగా బిడ్డలకు కూడా ఇచ్చారండి. బిడ్డలకు కూడా సమృద్ధిగా పనులు ఇస్తున్నాడండి. బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదిస్తున్నాడండి. కాకపోతే పెద్ద కుమారుడికే గృహం లేదండి. మరి ఆ కుమారుడి కొరకు కూడా మీరందరూ ప్రార్థిస్తారని వేడుకుంటున్నానండి. మా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. మరి మా పెద్ద మానవరాలకి పెళ్లి చేసామండి. చేస్తే మరి వాడు సరిగా చూస్తలేదు, తాగి కొడుతున్నాడని ఆ బిడ్డ వచ్చేసిందండి. వచ్చేస్తే ఇక లాయర్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే లాయరు మరి మాట్లాడి ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం చేశాడండి. లాయర్ గారితో నేను మాట్లాడుతూ అన్నారు, అమ్మ సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు అన్నారండి. అంటే నేను తల్లిదండ్రికి చెప్పానండి. మన ఆత్మ తల్లిదండ్రులకు చెబితే ప్రార్థన చేద్దామమ్మా అన్నారండి. చేశారండి. చేస్తే మరి 3 నెలల్లోనే దేవుడు గొప్ప కార్యం చేశాడండి.
వాడొచ్చి సంతకాలు పెట్టడం నాకు కావాలి తీసుకెళ్తాను అన్నాడండి. కాదు నేను వెళ్ళనంటే వెళ్ళనందండి. ఆ పిల్ల నేను చచ్చిపోతాను పంపిస్తే అందండి. ఇక వెళ్ళకపోతే దేవుడు నిజంగా వాడిని పిలిపించి సంతకాలు పెట్టించి దేవుడు గొప్ప కార్యం చేశాడండి. 3 నెలల్లోనే 2 సంవత్సరాలు పట్టుద్ది అనుకున్నది, దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి ఆ బిడ్డకి వివాహం చెయ్యాలండి. మీరు అందరూ కూడా ప్రార్థిస్తారని వేడుకుంటున్నానండి. మరి నా కొరకు నా బిడ్డల కొరకు మీరు అందరూ ప్రార్థిస్తారని వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం అండి. ఇదే నా సాక్ష్యం అండి.